బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ ఇప్పుడు మరోసారి భయం గుప్పిట్లో ఉంది. ఇజ్రాయెల్లో వరుస పేలుళ్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బాట్యాం సిటీలో ఆగి ఉన్న 3 బస్సుల్లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం ఉగ్రవాదులని అనుమానిస్తున్నారు. అలాగే మరో 2 బస్సుల్లో పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని తొలగించారు. ఆగి ఉన్న బస్సుల్లో పేలుడు పదార్థాలు అమర్చి వాటిని పేల్చివేయడంతో భారీ శబ్దంతో అక్కడ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పై భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంచెం విఘాతం కలిగినట్టుగా తెలుస్తుంది. మరో 2 బస్సుల్లో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అనుమానితుల కోసం ఇప్పటికే భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. అయితే పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే ఈ దాడికి పాల్పడి ఉంటారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3 బస్సుల్లో పేలుడు పదార్థాలు అమర్చి వాటిని పేల్చడంతో పెద్ద శబ్దంతో అవి పేలిన దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇజ్రాయిల్లో ఈ వరుస పేలుళ్లు భయాందోళనకు కారణమవుతున్నాయి. బాట్యాం సిటీలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అక్కడ బాట్యాం సిటీలో ఆగి ఉన్న 3 బస్సుల్లోనూ ఈ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. మరో 2 బస్సుల్లో కూడా పేలుడు పదార్థాలను పెట్టారు. కానీ అవి పేలక ముందే భద్రతా సిబ్బంది బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వాటిని తొలగించినట్టుగా నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పేలుడు పదార్థాలను ఆ బస్సుల్లో ఎవరు అమర్చారు అనే విషయంపై అక్కడ భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది పాలస్తీనా ఉగ్రవాద సంస్థల పని అయి ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. పేలుడు సంభవించినప్పుడు అక్కడ ఉన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పేలుడు సంభవించినప్పుడు బస్సుల్లో నుంచి పెద్ద శబ్దంతో అవి పేలి ఆ అగ్నికీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి పేలుడు సంభవించిన సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఈ బస్సుల్లో పేలుడు పదార్థాలు అమర్చి వాటిని పేల్చింది ఉగ్రవాదులే. పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే ఈ దాడికి పాల్పడి ఉంటారు అని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు అని చెప్తున్నారు. కానీ ఘటనను మాత్రం చాలా తీవ్రంగా తీసుకున్నాము అని ప్రధాని నెతన్యాహు అంటున్నారు. అత్యవసర సమావేశాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఇది ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది, ఇంకెక్కడెక్కడ బాంబులు పెట్టారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే ఈ దాడికి పాల్పడి ఉంటాయి అని భావిస్తున్నారు. ఒకసారి పేలుడు సంభవించిన సమయంలో అక్కడ ఉన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పేలుడు సంభవించినప్పుడు పెద్ద శబ్దంతో ఆ బస్సులు పేలిపోవడంతో సాధారణ ప్రజలు చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ బస్సుల్లో ఇప్పుడు ఎటువంటి పేలుడు పదార్థాలను అమర్చి ఉంటారు, ఏ బస్సుల్లో వెళితే ఎటువంటి పేలుళ్ల బారిన పడతామని అక్కడ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది కూడా మొత్తం అన్ని బస్సుల్లోనూ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన కార్యాలయాల్లోనూ బస్సుల్లోనూ ఇప్పుడు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనను మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాము అని ఇజ్రాయెల్ చెప్తుంది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థలు ఈ దాడికి పాల్పడి ఉంటారు అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటన తర్వాత ప్రజల్లో మాత్రం కొంత భయాందోళన వ్యక్తమవుతుంది. కానీ ఎటువంటి భయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. భద్రతా సిబ్బంది కంట్రోల్లోనే ఉంది. ఉగ్రవాదులు కేవలం ఆగి ఉన్న బస్సుల్లో మాత్రమే ఈ పేలుడు పదార్థాలను పెట్టారు. ఉగ్రవాదులు బాంబులు పెట్టడానికి ఆస్కారం లేని విధంగా భద్రతా చర్యలు చేపట్టాం. కానీ ఆగి ఉన్న బస్సుల్లో ఈ ఉగ్రవాదులు ఈ బాంబులు పెట్టి ప్రజల్లో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడానికి ఈ విధమైన ఘటనలకు పాల్పడ్డారు అని ఇజ్రాయెల్ అధికారులు చెప్తూ ఉన్నారు. భయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది అని పౌరులకు ధైర్యం కల్పించే విధంగా భద్రతా సిబ్బంది చెప్తున్నారు. ఆ బస్సుల్లో పేలుడు సంభవించిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూడొచ్చు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు ఎటువంటి అవకాశం దొరుకుతుందా దాడులకు పాల్పడటానికని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆగి ఉన్న 3 బస్సుల్లో పేలుళ్లు జరిపారు. మరో 2 బస్సుల్లో కూడా పేలుడు పదార్థాలు అమర్చడంతో వాటిని భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము, కారకులు అయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు అని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు.
Yürüyün, devam etti. Yürüyün ki. Şöyle denesem lazım. Sen şu bir şey Olsun şeyimiz değil bu ya. Yok, arkadaşlar.